మామ 2000 నోటు ఉందా? లేదా? పోనీ 5 రూపాయల నోటు? ఓహో, అయినా ఈరోజు ఉన్న పైసలు రేపు ఉంటాయో లేదో తెలియదు. అలాంటిది తాత ముత్తాత కాలం నాటి అరుదైన కలెక్షన్ ఉందంటే నమ్ముతారా? ఈయన రవితేజ, మన నంద్యాల అబ్బాయే. కిక్కు కోసం 100 ఏళ్ల పురాతనాటి కాలం అరుదైన కాయిన్లు నోట్లు సేకరిస్తాడు మామ. ఇండియావి మాత్రమే అనుకునేరు, బయటి దేశాల కొన్ని పేర్లు కూడా తెలియదు మనకి. అలాంటిది ఏకంగా చైనా, కొరియా, నేపాల్, జపాన్, నెదర్లాండ్, ఐస్లాండ్, థాయిలాండ్, ఇంగ్లాండ్, లిబియా, నైజీరియా, సోమాలియా, అరేబియా, ఆస్ట్రేలియా, మలేషియా, ఇరాన్, ఇరాక్, ఈజిప్ట్, జర్మన్, కెనడా, సింగపూర్, టర్కీ, డెన్మార్క్, యూకే, యుఎస్, ఖత్తర్, బ్రెజిల్, ఫ్రాన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అబ్బో చెప్పడానికి నాకే గుర్తు రావట్లేదు మామ. ఇలా ఎన్నో దేశాల డబ్బులే దాచాడు మన రవెన్న. నోటైనా కాయినైనా అన్న దగ్గర పక్కా ఉండాల్సిందే. ఇప్పుడున్న జనరేషన్ కి, రాబోయే జనరేషన్ కి చూపించాలన్నదే అన్న ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే 3-4 ఎగ్జిబిషన్లు పెట్టాడు అనుకోండి. అందులో కూడా ముఖ్య ప్రముఖులతో ప్రశంసలు పొందాడు మన రవెన్న. ఇంకో దిమ్మ తిరిగే షాక్ ఏంటో తెలుసా? వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో పేరు చోటు చేసుకున్నాడు. మా హలో నంద్యాల తరపు నుంచి రవితేజ గారు ఇలాంటి ఎన్నో అచీవ్మెంట్స్ సాధించాలని కోరుకుంటున్నాం. మొత్తానికి ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడిని టార్చ్ బేరర్ అంటారు. ఇప్పుడు చూసావా బాలరెడ్డి, వాడే ఆ టార్చ్ బేరర్.